నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ టీవీ. అనసూయ అభిమాని అంటూ వైరల్ అయిన మైనంపాటి మురళీ శర్మ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన యాటిట్యూడ్ చంద్రహాసు పాడిన పాట మీద ఆయన ఏమంటారో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, అనసూయ వీరాభిమాని అంటున్నారు మీరు. సో ఏ రకంగా? అనసూయ గారు అంటే ఆమె ఒక పెద్ద రియల్ నటి కదా. అందరూ రియల్ నటి, నిజ జీవితంలో హీరోయిన్ ఆమె. అంటే వాళ్ళు ఇలా ఉంటారు నిజ జీవితంలో. ఆమె తను చాలా స్పష్టంగా క్లెయిమ్ చేసుకున్నారు, నిజ జీవితంలో రియల్ హీరోయిన్ అని ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే సత్యం పలుకుతారో, సత్య మార్గంలో వెళ్తారో, దృఢంగా ఉంటారో వాళ్ళే నిజమైన హీరోయిన్స్ అని ఆవిడ చెప్పుకున్నారు. ఆ విధంగా తాను నిజమైన హీరోయిన్ని రియల్ లైఫ్లో అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది అంటే కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు కూడా ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు, జెంట్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. పైకి చెప్తారు కానీ ఆడవాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తారు. ఎడ్యుకేటెడ్ పీపుల్, ప్రతి ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈవెన్ సంజారెడ్డి గారు కూడా ఆమెను సపోర్ట్ చేస్తారు. నాకు ఎక్కడ కనిపించలేదు. ఎలాగంటే నేను మీకు నిరూపించగలుగుతాను, మీ చేత కూడా ఎస్ అనిపిస్తాను నేను. దట్ ఈజ్ మై ఛాలెంజ్. అది తర్వాత చూద్దాంలేండి. ఇప్పుడు దండోరా ఈవెంట్లో శివాజీ మాట్లాడిన మాటలకి అంతగా అందరూ రియాక్ట్ అయిపోయారు, సెలబ్రిటీస్ అంతా. అవును. మరి చంద్రహాస్ కూడా తన సినిమా ప్రమోషన్లో ఆ పచ్చి బూతులతో పాట పాడిన దానికి ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఆయన ప్రపంచం మొత్తానికి ఏం సందేశం ఇవ్వాల. శివాజీ గారు ప్రపంచం మొత్తానికి సందేశం ఇచ్చారు. అది గుడ్డే కదా, అది మంచి సందేశమే ఇచ్చారు కదా. ఆ మంచి సందేశాన్ని అందరూ రియాక్ట్ అయిపోయి ఆయన మీద ధర్నాలు చేయడం, అమ్మాయిలందరూ మాట్లాడడం, సెలబ్రిటీస్ అందరూ, మరి ఆయన మీద ఎందుకు మాట్లాడట్లేదు? శివాజీ గారు కేవలము చీరలలోనే ఆడవాళ్ళు అందంగా ఉంటారు, పూర్తిగా కప్పుకుంటేనే ఆడవారి మీద ఎటువంటి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు అని చెప్పడం అది రాంగ్. అది ఆయన నిధి అగ్రవాల్ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ మాట అన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ఈవినింగ్ మగవాళ్ళకి కూడా చెప్పాలి కదా, ఆడవాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? అంటే మగవాళ్ళు దేని మీద తిరుగుతున్నారు? బనీన్ రాయల మీద తిరుగుతున్నారా? ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, నిధి అగర్వాల్ గారు డైరెక్ట్ గా ఆయన చేతు చూపించాడు, ఇక్కడ దాకా వస్త్రధారణ చేసింది పబ్లిక్ లో ఉన్నప్పుడే, మన వస్త్రధారణ ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి, అందువల్లనే అందరు వచ్చారు అని కదా ఆయన చెప్పింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా స్త్రీల పట్ల ఒక వివక్షత, ఒక డిస్క్రిమినేషన్ అనేది ఆయన చూపించాడు. జెంట్స్ అయినా సరే, ఒక హీరో గారు అయినా సరే, ఇప్పుడు ఒక బాలకృష్ణ గారు, ఒక ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా ఫంక్షన్కి వస్తే వాళ్ళ దగ్గరికి కూడా జనం వస్తారు. రీసెంట్గా బాలకృష్ణ గారు సినిమా చూసుంటారు, అఖండ 2లో ఆయన వచ్చాడు, పైన కండువా కూడా వేసుకొచ్చాడు. మగవాళ్ళని తాకితే ఆయన దగ్గరికి వచ్చారు కదండి. అమ్మాయిలను తాకితే ప్రాబ్లం అవుతుంది కదా. తాగకుండా వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకోవాలి. అక్కడ తాకపోవడానికి కదండి, దగ్గరకు వచ్చారా లేదా. ఆయన అనేది ఏంది, కేవలం ఇక్కడ దాకా వస్త్రధారణ చేసినందుకే నిధి అగర్వాల్ దగ్గరికి అందరు వచ్చారన్నాడు. అది కరెక్ట్ కాదు. ఆయన అలా అనలేదు. మగవాళ్ళ దగ్గర కూడా వచ్చారు కదా. అటువంటిప్పుడు హీరోల దగ్గరికైనా వస్తారు, హీరోయిన్స్ దగ్గరికైనా వస్తారు, సెలబ్రిటీస్ దగ్గరికైనా వస్తారు, ఎవరి దగ్గరికైనా వస్తారు. ఈవెన్ నా దగ్గర కూడా సెల్ఫీలు తీసుకుంటారు, ఇప్పుడు నాతో సెల్ఫీలు తీసుకుంటారు అందరూ. సో వాళ్ళు వస్తారు దగ్గరికి, ఎందుకంటే వాళ్ళకి అభిమానం, అదొక ప్రేమ అనమాట. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పుడు తమ సెలబ్రిటీస్ పట్ల ఒక ప్రేమ ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళ స్థాయిలను బట్టి కొంతమందికి ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ బాలకృష్ణ గారి దగ్గర కూడా చాలామంది వచ్చారు, ఆయన పైన కండువా లాగేశారు. ప్రభాస్ దగ్గరికి కూడా వచ్చారు. ఈవెన్ రీసెంట్గా వరప్రసాద్ సినిమా తీశారు కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారిని పెట్టి, దాని డైరెక్టర్ ఉన్నారు అనిల్ రావిపూడి గారికి అయితే మెగాస్టార్ అభిమానులు ఆయన కనబడితే ఆయన పక్కకు లాకెళ్ళి ముద్దులు పెట్టుకుంటున్నారంట. ఆయన చెప్పాడు స్వయంగా ఫంక్షన్లో. ఎస్, కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా తేడా ఉంటుంది కదా. అమ్మాయి అబ్బాయి అని కాదండి, అభిమానం. అంటే అభిమానం వస్తే ఎవరి మీదైనా పడిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అటువంటిప్పుడు ఆయన అందుకే మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దొరకకుండా ఆయన దూరంగా ఉంటున్నాడు. ఇక్కడ ఏంటంటే తమ అభిమాన హీరో చిరంజీవి గారికి అంత సూపర్ హిట్ సినిమా ఇచ్చారు అని వాళ్ళ సంతోషం. దే వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఓన్లీ. మరి శివాజీ మాట్లాడిన మాటలు మీరు ఇంత తప్పు పట్టినప్పుడు, మరి చంద్రహాస్ పాడిన పాట మీద ఇంకా పచ్చి బూతు పాట ఉంది, ఆ పాట మీద ఎందుకు మీరు ఎవరు మాట్లాడట్లేదు? చంద్రహాస్ అనేటువంటి అతను చాలా ఆర్గనైజ్డ్గా, చాలా ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆ పాట పాడారు. ఎందుకు? అందులో ఖచ్చితంగా చంద్రహాస్ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా ప్రభాకర్, ఈటీవీ ఎక్స్ ఈటీవీ ప్రభాకర్, ఆయన హస్తం 100% ఉంది.
అంటే తండ్రి సపోర్ట్ చేస్తున్నారు. తండ్రే చేయించాడు, అసలు చేయించిందంతా తండ్రే. ఇదంతా ప్రీ ప్లాన్డ్. అది మీకు ఎలా తెలుసు? వాళ్ళు చాలా జాగ్రత్తగా చట్టానికి వీలైనంత వరకు దొరకకుండా, వీలైనంత వరకు నష్టపోకుండా వాళ్ళు చాలా పగడ్బందీగా ప్లాన్ వేసి అమలు చేశారు. అది దీనికి మీకు ప్రూఫ్స్ ఏంటంటే ఆ ఈవెంట్లో వాళ్ళ అమ్మ ఎందుకు లేదు? పాయింట్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్. అది అంతకుముందు ప్రతి ఫంక్షన్లో వచ్చేది కదా. మరి ప్రభాకర్ గారి భార్య చంద్రహాస్ గారి హీరో చంద్రహాస వాళ్ళ అమ్మ ఎందుకు లేదా ఫంక్షన్లో? ఎందుకంటే ఆమెకు తెలుసు ముందే ఈ పాట పాడతాడు, G- అనే పదం ఉపయోగిస్తాడు, నీ అక్క అంటాడు. నేను కూడా చంద్రహాస్ చెప్తున్నా, నీ అక్క ఏం పాడవాడేవారు అబ్బాబ్బా. నీ అక్క అనే తప్పు పదం ఏం కాదు కదా, భూతేం కాదు. ఎందుకు కాదు? నీ అక్క, నీ యొక్క అక్క, అందులో తప్పే ఉంది. తర్వాత ఏమైనా ఉంటే భూత వద్దండి. నీ అక్క తప్పే ఉంది అందులో. అతను పాడబడాడు కదా చాలా జాగ్రత్తగా. నేను చంద్రహాస్ చెప్తున్నాను, నీ అక్క ఏం పాడేవరా పాట చాలా ప్లాన్గా పాడారు మీరు, చాలా కూడా పగడ్బందీ ఏర్పాటు. అంటే అందులో బూతు లేదంటారా మీరు? ఏది తర్వాత నీ అక్క అనేది బూతు పదం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ అక్క అనే పదం బూతే ఉంది. అంటే నాన్నగారు బాగున్నారా అన్నదానికి ఎలా ఉంటుంది, నీ అమ్మ మొగుడు బాగున్నారా అన్నదానికి ఎలా ఉంటుంది అన్నదానికి తేడా లేదంటారా? అనేది కొంచెం ఇక్కడ అమ్మమ్మ కూడా అనలేదు కదా, సిస్టర్ అక్క అంటారండి. తప్పే. మీ అక్క మీ అంటారు, నీ అనేది ఎందుకు వర్తిస్తుంది? ఏకవచనం. అలా ఎలా మాట్లాడతారు? అనొచ్చు, ఒక వ్యక్తిని నీ అక్క అనొచ్చు. అది భూత పదం అయితే కాదు కదా. తర్వాత ఇంకో నీ అమ్మ అన్న కూడా పక్కన ఇంకేదైనా పదం దాతో ఏదైనా పదం బాగుందంటే తప్పు లేదంటారు. నీ అక్క అనేటువంటి పదం వరకు అయితే తప్పు కాదు. పక్కన ఇక దాతో ఇంకేమైనా పెడితే నేను సమర్థించట్లేదు, నేను సమర్థించడం లేదు. వాళ్ళు చాలా ప్లాన్గా, ఎందుకంటే ఈ పాట నేను మళ్ళీ కూడా ఆల్రెడీ సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ చేద్దాము, మొత్తం రెడీ చేసుకున్నాను నేను. వాళ్ళకి పంపిద్దాము, ఈ సినిమాని ఆపిద్దామని. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, రీసెన్సార్ కూడా చేయిద్దామని మొత్తం రెడీ చేసుకున్నాం. కానీ దాని గురించి మనం తగినటువంటి ఎవిడెన్స్ ఇవన్నీ కోసం చెక్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆ పాట ఆ పదాలు సినిమాలో లేవు. అది వాస్తవమే. అంతకుముందు వాళ్ళ పాట కూడా రిలీజ్ చేశారు. అక్కడ పగల కొడతా పగల ఆ రెండు కూడా ఆ పాటలు లేవు వాస్తవానికి. అసలు ఆ పాట రాసింది రోల్స్ రోజ్ ఏదో సంథింగ్ పేరుంది. నీకు సిగ్గుందా అని అడుగుతున్నా అతన్ని. నువ్వు మా రాసినంత మంచి పాటని వీళ్ళు ఈ విధంగా కూని చేస్తుంటే నీకు సిగ్గు శరం ఉందా? నువ్వు ఎందుకు కోరుకున్నావు అంటే డబ్బులు ఇస్తారని. డబ్బులు ఇస్తే దేనికైనా రెడీ అయిపోతావా? సిగ్గు శరం ఉందా? అలాగే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అతనికి సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నావు. మీరు అంత మంచి పాట మీరు ట్యూన్ కట్టుకుంటే ఈ విధంగా పాడితే మరి ఏంటి? చెడు పదాలు చేస్తూ చెడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటే మీ యొక్క ట్యూన్కే వాల్యూ పోయింది. ఇంకా ప్రొడ్యూసరు, డైరెక్టరు వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు తయారయ్యారంటే చాలా ఉద్దేశపూర్వకంగా పబ్లిసిటీ కోసం మాత్రమే చేశారు ఇది. ఆ సినిమా ఈవెంట్లో వీళ్ళందరి ప్రమేయం లేకుండానే ఆయన పాట పాడారంటారు? కాదు, ఖచ్చితంగా ప్రమేయం ఉంది, ఖచ్చితంగా అందరికి తెలుసు. కానీ ఇవన్నిటి మీద మళ్ళీ అందరూ అపాలజీ చెప్పుకుంటూ సారీ చెప్పుకుంటూ వీడియోలు రిలీజ్ చేశారు. మరి అదే విషయం పైన మరి యాటిట్యూడ్ చంద్రహాసి ఎందుకు సారీ చెప్పట్లేదు? ఇంకా ఓవర్ రియాక్ట్ ఎందుకు అవుతున్నారు? ఎందుకంటే జర్నలిస్ట్ల పైన కూడా ఒక కొన్ని పదాలు కూడా ఆయన వాడారు. సో అవి కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే అతని సైకాలజీ గురించి కొంత డీప్గా కూడా రీసెర్చ్ చేసి అర్థమైందంటే వాడు ఒక మెంటలోడ్ అని అర్థమైంది. మెంటలోడ్ని మానసిక పరిస్థితి మంచిగా లేదు, అది వాస్తవం. ఓకే, అసలు వీళ్ళు చేయాల్సింది పొరపాటు చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం కాదు, ఎర్రగడ్డలో కంప్లైంట్ ఇవ్వాలి ఫస్ట్. ఎందుకంటే అతను కొన్ని రకాలైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అవేంటంటే అతను చాలా క్లియర్గా చెప్పాడు. తన 2 చేతులు తన పాకెట్లో పెట్టుకున్నాడంట. అలా చూస్తున్నాడు. అతను ఆటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టేశారంట. అది కూడా జనాలే పెట్టేశారు, తన ఏం పెట్టలేదని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే తన తండ్రి వారసుడుగా వచ్చాడు. అతను మామూలు ఒక మెగాస్టార్ చిరంజీవి లాగా పోలుస్తున్నాడు వాళ్ళ. నాకు నవ్వు వచ్చింది పోలీసు. అరే నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. చిరంజీవి గారితో పోల్చడం ఏంటి? ఒక రజనీకాంత్ గారు చిరంజీవి గారు వాళ్ళు ఎట్లొచ్చారు తెలుసా? ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి కష్టపడి ఒక 4 ఫ్రెండ్స్లో ఒకటిగా చేసి చిరంజీవి గారు విలన్గా కూడా చేశారు స్టార్టింగ్లో. కష్టపడి అతనిలో ఉన్న టాలెంట్ని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ రికగ్నైజ్ చేశారు. అరే ఇతను మంచి టాలెంట్ ఉంది ఇతను చేసి ఆ విధంగా క్రమక్రమ ఒక చిన్న హీరోగా చేసి 2 హీరోలు ఒకటిగా చేసి అలా చేసి ఆయన పైకి వచ్చాడు. లక్ కూడా ఉంది. లక్ కూడా ఒక
పాత్ర ఉంది కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఇతనికి ఏమి ఎక్కడ ప్రయత్నం చేశాడు? ఇతను వాళ్ళ నాన్న ద్వారానే ఇతను అవకాశం వచ్చింది. సిగ్గుసరం లేకుండా వాళ్ళ నాన్న పేరు చెప్పినా ఇతను అవకాశం రాలేదంట. ఇతను అసలు లోపలికి కూడా రానిరు. ఆ జుట్టు ఏంటి చింపిరి జుట్టు వేసుకొని పేపర్లు వేడుకునే వాళ్ళ ఉన్నాడు వాడు. అదొక ఫ్యాషన్ ఈ రోజున. స్టైల్ అండి. అరే కుక్కలు అమ్మడబడతారా బాబు జిహెచ్ఎంసీలో? ఇప్పుడు అసలు పెద్ద డిస్కషన్ చంద్రహాస్ పైన కుక్కలు అమ్మడబడతాయి. అతనే ఛాలెంజ్ చేస్తున్నా, బయటకు రమ్మనండి. కుక్కలు అమ్మడబడకపోతే మొరక్కపోతే నా పేరు మార్చేసుకుంటాను. చంద్రహాస్ హెయిర్ స్టైల్ మీద మీరు ఇంత కామెంట్ చేస్తున్నారు కదా, హెయిర్ స్టైల్ హన్సియ డ్రెస్సింగ్ మీద ఏం కామెంట్ చేయరు? తనని ఇంకా మెచ్చుకుంటారు మీరు? అనసూయ గారు పర్ఫెక్ట్. ఎప్పుడు ఆమె డ్రెస్సింగ్ లో ఏం తప్పు లేవంటారా? ఎటువంటి ఇబ్బంది లేదు. వేసుకుంటే డ్రెస్సులు రోడ్డు మీదకి వస్తే కుక్కలు ఎంబడపడవా? ఎవరు రోడ్డు మీదకి రాదు కదా ఆమె, కారులో తిరిగి. అనసూయ గారు ఎప్పుడు పర్ఫెక్ట్. ఆమె 100% మెచ్యూరిటీతో ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలి, ఏ పని చేయాలి ఆమె క్లియర్గా నాలెడ్జ్ ఉంది. ఆమె ఎప్పుడు కూడా తప్పు డ్రెస్ వేయలేదు. ఆమె స్విమ్మింగ్ పూల్ వేసినప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటుంది. గుడికి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని వెళ్తారు. పెళ్లికి వెళ్తే పట్టు చీర కట్టుకొని వెళ్తారు. అంటే స్విమ్మింగ్ పూల్ లో బికినీ డ్రెస్సింగ్ లో ఫోటో షేర్స్ చేయాలా మరి ఇన్స్టాలో వీటిలో? అది ఆమె వ్యక్తిగత విషయం. షేర్ చేయకూడదని ఎక్కడైనా ఉందా? చేయాలని ఎక్కడైనా ఉందా? అది ఆమె ఇష్టం. అది పర్సనల్ కదా, మరి పబ్లిక్ లో ఎందుకు పెడుతున్నట్టు? పర్సనల్ అది. అది ఆమె ఫ్యాన్స్ 170,000 మంది అభిమానులు ఉన్నారు ఆమెకి. అందులో మీరు ఒకరా? నేను ఒకడిని. అసలు మీరెవరండి? అసలు మీ బయోగ్రఫీ, అసలు మీరు అనసూయ అభిమాని అంటూ కొత్తగా పుట్టుకొచ్చారు. దండోరా ఈవెంట్, శివాజీ కామెంట్స్ నుంచి అనసూయ కానీ ఎక్కడ కనిపించారు? అంటే ఇలా వైరల్ అవ్వడానికి వచ్చారా? అవును, అంత ముందు కూడా ఉన్నా నేను. అంటే ఇప్పుడు ఎందుకు ఇంతగానో వైరల్ అవ్వడానికి వచ్చా? అసలు మీరు ఎవరు అంటే మీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? నేను మైనంపాటి వెంకట మురళీకృష్ణ శర్మ. నేను మాది ఒంగోలు. నేను MBA చదివాను. BSc MBA ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. తర్వాత నేను చాలా మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేశాను. మల్టీనేషనల్ కంపెనీస్లో చేశాను. మరి ఎందుకు ప్రముఖ కంపెనీకి COOగా కూడా చేశాను. COO రెండు ఉంటాయి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. అవునవును, నేను చేశాను. తర్వాత ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మాకు బంధువులు, కమెడియన్ ధర్మవరం సుబ్రహ్మణ్యం. వాళ్ళ మనుషులు నన్ను సినిమా ఫీల్డ్కి రా అని కూడా వాళ్ళు పిలవడం జరిగింది. దాని గురించి కూడా వచ్చాను. కొంత అటు కూడా ట్రై చేసాం. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ కొన్నిట్లో కూడా చేయడం జరిగింది. రీసెంట్గా పొన్నై సెల్వన్లో ఉన్నా నేను, త్రిష గారి కాంబినేషన్లో సినిమాలో. మణిరత్నం గారి సినిమా పొన్నై సెల్వన్ 1 అందులో ఉన్నాను. సైరాలో ఉన్నాను. ఇంకా కొన్ని టీవీ సీరియల్స్లో కొన్ని చేశాను. కానీ ఏంటంటే MBA కూడా చేయటం వల్ల నేను ఎక్కువ జాబ్ సైడ్ ఉండటం వల్ల నాకు కాంబినేషన్ అనేది అవ్వలేదు. ఇటు డేట్స్ అవ్వలేదు, కొన్ని నచ్చలేదు. మరి అటువంటి రోల్ చేయాల్సిన అవసరం ఉందిలే అని చెప్పేసి చేయలేదు. అంటే కొన్ని సినిమాలో యాక్ట్ చేశారు, అయినా వైరల్ అవ్వలేదు. సో అనసూయ విషయంలో ఈ రకంగా మాట్లాడితే నేను వైరల్. పొన్నై సెల్వన్లో నా స్టిల్ని మణిరత్నం గారి పర్సనల్ స్టిల్ ఫోటోగ్రాఫర్ నా ఫోటోలు తీసుకున్నాడు పర్సనల్గా. ఎందుకు తీసుకుని ఆ స్టిల్స్ ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఆ స్టిల్స్ ఆయనకు నచ్చినాయి. ఆ సినిమాలో వాళ్ళు యూజ్ చేసుకున్నారు స్టిల్స్. నచ్చకపోతే ఎందుకు తీసుకుంటాడు ఆయన? నేను మణిరత్నం గారి స్టైల్ ఎలా ఉంటుందో చూడాలని వెళ్ళాను నేను.